స్వామీజీ ద్వారా చక్రి గురించి గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న మహాలక్ష్మి. స్వామీజీ ద్వారా మహాలక్ష్మి ఎటువంటి నిజాన్ని తెలుసుకుంది, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మహాలక్ష్మి ఇంటికి తిరిగి రావడంతో అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. మహాలక్ష్మి పెత్తితో ఇలా అంటూ ఉంటుంది. పెత్తి, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి చాలా పెద్ద తప్పు చేశాను. ఆపద సమయంలో మీరు నన్ను ఆదుకున్నారు. మీ ఇంటి మనిషిలాగా నాకు ఎంతో గౌరవాన్నిచ్చారు. కానీ నేను ఒక్క నిమిషం కూడా మీ మాట కూడా లెక్క చేయకుండా వెళ్ళిపోయాను. నన్ను క్షమించండి అంటుంది. ఆ మాట విని మాధవ చాలా ఆనందపడుతూ, నువ్వేంటమ్మా క్షమాపణ చెప్పడం, ఇటు మా వైపు నుంచి కూడా చాలా తప్పుంది. అయినా ఈ రోజు నుంచి నీకు సైనికుడిగా నేను అండగా నిలబడతాను. ఇంకోసారి ఇలాంటి తప్పు జరగదు అని అంటూ ఉంటాడు మాధవ. అవును మహాలక్ష్మిగారు, ఇంకెప్పుడూ కూడా ఇలాంటి తప్పు జరగదు. మీరొచ్చేశారు, నాకంతే చాలు అని అంటాడు చక్రి. ఇక చక్రీతో అయితే తను మాట్లాడదు. చక్రీని కూడా పట్టించుకోదు మహాలక్ష్మి. తర్వాత ఇక మహాలక్ష్మి వచ్చేసరికి చక్రీ చాలా ఆనందపడుతూ, రేయ్, నేను తనకి ఎన్ని సారీలు చెప్పానో తెలుసా, అందుకనే తను తిరిగి వచ్చింది అని అంటూ ఉంటాడు చక్రి. నా గురించే తిరిగి వచ్చింది, లేకపోతే తను వచ్చేదే కాదు అని అనడంతో ఇక కేశవ, కన్నా ఇద్దరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు. ఇద్దరూ నవ్వుకుంటూ ఇలా అంటారు, ఏంటి, నీ గురించి తను తిరిగి వచ్చిందా? అసలు నీ గురించి తిరిగి రాలేదు. మాధవన్నయ్య బాధపడుతున్నాడని తను తిరిగి వచ్చింది, అంతే తప్ప నీ గురించెందుకొస్తుంది అని చెప్తూ ఉంటాడు కన్నా. నా గురించా? అన్నయ్య గురించి. నేను ఫోన్ చేసి ఏడుస్తున్నానని, నాకు జ్వరం వచ్చిందని అందరూ అన్ని మాటలు అంటున్నారని తను తిరిగి వచ్చింది తప్ప నీ మీద ప్రేమతో కాదు. పాపం నీ మీద ప్రేమతో వదిన వచ్చేసిందని నువ్వు చాలా పాపం ముచ్చటపడుతున్నట్టున్నావో, అదేం కాదులే అని అంటూ ఉంటాడు కన్నా. నీకు కుళ్ళురా, తనొచ్చేసిందని నీకు కుళ్ళు, అందుకే అలా మాట్లాడుతున్నారు అని చెప్తూ ఉంటాడు చక్రి. తర్వాత ఇంతలో తాయారు అటువైపు నుంచి వెళ్తూ ఉంటుంది. నారాయణ కూర్చొని ఉంటాడు మంచం మీద. అప్పుడే ఇక తాయారు నారాయణని చూసి, ఏంటి, నీ కోడలి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంటగా? నేను చెప్పాను కదా, మీ ఇంటికి ఏ ఆడపిల్ల వచ్చినా ఇంట్లో నిలవదని. 3 నాల ముచ్చటైపోయిందా మీ సంబరం? వెళ్ళిపోయిందిగా, తనకి ఈ జన్మలో తిరిగి రాదు. ఇన్ని రోజులు ఆ మహాలక్ష్మి ఇంట్లో ఉండడమే గొప్ప. ఇప్పటికి తెలుసుకుందన్నమాట మీ గురించి, అందుకే వెళ్ళిపోయింది అని అంటూ ఉంటుంది తాయారు. నేను పెట్టిన శాపం పాపం ఊరికే పోతుందా అని తాయారు అనడంతో ఇంతలో మహాలక్ష్మి, మాధవ ఇద్దరూ కూడా నవ్వుకుంటూ బయటికి వస్తూ ఉంటారు. అప్పుడే ఇక మహాలక్ష్మిని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది తాయారు. అప్పుడే ఇక నారాయణ, ఏంటే, మాట మోగబోయిందేంటి, ఇప్పుడు మాట్లాడు అని అంటూ ఉంటాడు నారాయణ. అత్తయ్య, ఏంటి ఇలా వచ్చావు అని మాధవ అడుగుతూ ఉంటే, మీ అత్తయ్య మనం ఏడుస్తూ దిగాలుగా కూర్చొని బాధపడుతున్నామేమో అని సంతోషపడదామని చూసి వచ్చిందిరా. కాని ఇక్కడికొచ్చేసరికి మహాలక్ష్మి కిలకిలా నవ్వుతూ బయటికి వచ్చేసింది కదా. ఇంటి మహాలక్ష్మి బయటికి వచ్చేసరికి ఇంటి ముందున్న ఈ దెయ్యం షాక్ అయిపోయిందనమాట అని నారాయణ అంటాడు. ఆ మాట విని అప్పుడే ఇక తాయారు ఏమీ మాట్లాడలేక సైలెంట్గా ఉంటుంది. అదేంటి, నువ్వింట్లో నుంచి వీళ్ళందర్నీ కాదనుకుని వెళ్ళిపోయావని అన్నారు, మరి చూస్తే ఇంట్లోనే ఉన్నావే అని అడుగుతూ ఉంటే, నాకు జాబ్ వచ్చింది. ఆ జాబ్ పని మీద నేను 4 రోజులు వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది. అంత మాత్రాన ఇంట్లో నుంచి వెళ్ళిపోయానని మీరెలా అనుకుంటారు అని అంటుంది మహాలక్ష్మి. మహాలక్ష్మి అలా అన్న తర్వాత, విన్నావు కదా నా కోడలు ఏం చెప్పిందో, నువ్వింట్లో నుంచి వెళ్ళిపోయావని తన నోరు చాలా స్ట్రాంగ్. నేను శాపం పెట్టడం వల్ల ఇదంతా జరుగుతుందని పాపం ఈ దేవతామూర్తి అంటుందమ్మా అని నారాయణ అనడంతో అప్పుడే మహాలక్ష్మి, ఈవిడ గురించి మనకెందుకు తెలియదు, ఈవిడ కూతురు మనసునే అర్థం చేసుకోలేకపోయింది. ఇష్టం లేని పెళ్లిని చేసి కూతురికి జీవితాంతం నరకం చూపించింది అని చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి. నేనిష్టం లేని పెళ్లి చేయడమేంటి, నా కూతురు అక్కడ సంతోషంగా ఉంది, కోటీశ్వరుల ఇంటికి కోడలయ్యిందని చెప్తుంది తాయారు. అంతేలే, పైపైన నవ్వులు చూసి మీ కూతురు ఆనందంగా ఉందని మీరనుకుంటే సరిపోయిందా? జీవితార్థం జీవచ్చంలాగా బ్రతుకుతుంది తప్ప తను మాత్రం ఆనందంగా ఉండదు. ఒక ఆడపిల్లగా నేనర్థం చేసుకున్నాను, కన్నతల్లిగా నీకర్థం కాలేదు, అంతే అని మహాలక్ష్మి తాయారుకి దిమ్మ తిరిగే సమాధానం చెప్తుంది. అక్కడి నుంచి ఏం మాట్లాడకుండా తాయారు ఇంటికి వెళ్ళిపోతుంది. సాటి ఆడదాని నాయనా, నీ కూతురు గురించి నేనర్థం చేసుకున్నాను, కన్నతల్లివి నువ్వర్థం చేసుకోలేకపోయావు. పైన నవ్వులు నవ్వుతో చిరునవ్వుతో తను ఉంటే ఆనందంగా ఉంటుందని నువ్వనుకుంటున్నావు. తను జీవితాంతం చచ్చిన సవల్లాగా జీవచ్చంలాగా బ్రతుకుతుంది అక్కడ
అని చెప్పి మహాలక్ష్మి అన్న మాటలన్నీ కూడా గుర్తు చేసుకుని తాయారు వెంటనే గాయత్రికి ఫోన్ చేస్తుంది. ఇక గాయత్రికి ఫోన్ చేసి ఏం చేస్తున్నావు గాయత్రి అని అడుగుతూ ఉంటుంది. ఏం చేస్తాను, ఏమీ చెయ్యను, ఖాళీగానే ఉన్నాను అని గాయత్రి చెప్పడంతో అక్కడ నీకు అంతా బానే ఉంది కదా, అల్లుడుగారు మీ అత్తయ్య గారు అందరూ బానే చూస్తున్నారా నిన్ను అని అడుగుతూ ఉంటుంది. నన్ను బానే చూస్తున్నారు, సడన్గా నీకు వీళ్ళందరూ నిన్ను బానే చూస్తున్నారా అని అడుగుతున్నావేంటి అని గాయత్రి అడగడంతో అప్పుడే ఇక తాయారు ఏం లేదే, అదే మహాలక్ష్మి ఉంది కదా, ఆ చక్రీగాణ్ణి చేసుకుంది, ఆ మహాలక్ష్మి ఊరికని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయింది. అది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కదా అని అనుకుని సంతోషపడ్డాను. కానీ తీరా చూసేసరికి 4 రోజులేదో జాబ్ పని మీద ఊరికి వెళ్ళిందంట. తిరిగి వచ్చేసింది నవ్వుతూనే. ఆ ఇంట్లో ఉంది. అప్పుడే నన్ను నోటికొచ్చినట్లు మాట్లాడింది. కూతురు మనసుని అర్థం చేసుకోలేదు నువ్వు. అక్కడ సంతోషంగా ఉంటున్నావని చెప్పినా సరే సాటి ఆడదానిగా నేనర్థం చేసుకున్నాను, కన్న తల్లివి నువ్వర్థం చేసుకోలేదు. తనక్కడ జీవచ్చంలాగా బ్రతుకుతుంది తప్ప ఆనందంగా బ్రతకదని చెప్తుంది. చూడు, ఏదో పెద్ద నిన్ను వచ్చి చూసినట్టు మాట్లాడుతుంది. నాకు తెలీదా నీ జీవితం ఎలా ఉంటుందో? నీ జీవితం సంతోషంగా ఉంటుందని, నువ్వు ఆనందంగానే ఉంటున్నావని నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటుంది తాయారు. నువ్వు చెప్పింది కరెక్ట్ కాదమ్మా, మహాలక్ష్మి చెప్పిందే కరెక్టు. కన్న తల్లిగా కూతురు మనసు అర్థం చేసుకోలేదు. ఇష్టం లేని పెళ్లి చేసుకొని మనసు చంపుకొని ఇక్కడ ఉంటున్నాను. తను అన్నట్టు జీవచ్చంలాగే ఉంటున్నాను తప్ప నేను మాత్రం ఆనందంగా చచ్చే వరకు ఉండను అని చెప్తూ ఉంటుంది గాయత్రి. ఇక గాయత్రి మాటలకి తాయారు షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక గాయత్రి ఫోన్ పెట్టేస్తుంది. ఫోన్ పెట్టేశాక అప్పుడే తాయారు నేను నా కూతురు విషయంలో తప్పు చేశానా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే తర్వాత చక్రి అందరూ కూర్చుని ఉండగా ఇలా అంటాడు మహాలక్ష్మిని. మహాలక్ష్మి గారు, మీరు ఇంటికి ఖచ్చితంగా వస్తారని నాకు తెలుసు. మీరు వస్తారనే ధైర్యంతోనే నేనున్నాను అని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక అవును మరి, అందుకనే సారీ అని అన్నిసార్లు సారీ చెప్పావు అని అంటూ ఉంటాడు కేశవ. అప్పుడే ఇక మహాలక్ష్మి, ఇక మీరు ఆపుతారా? నేను ఇంటికి వస్తానని అంత గ్యారంటీగా మీకు మనసుకు ఎలా అనిపించింది అని మహాలక్ష్మి అడగడంతో మీ మెడలో ఉన్న తాళే చెప్పింది మీరు ఇంటికి తిరిగి వస్తారని. మనిద్దరి మధ్య ఉన్న బంధాన్ని గుర్తు చేసుకుని మీరు తిరిగి వచ్చారు అని చెప్తాడు చక్రి. ఆ మాట విని మాధవ, రే లేనిపోని ఓగుడోగి మళ్ళీ నువ్వు మహాలక్ష్మి ఇంట్లో నుంచి పంపించేయాలనుకుంటున్నావా ఏంటి అని మనసులో అనుకుంటూ ఉంటాడు. అమ్మా మహారామ, భోజనం చేద్దూపో, అయిపోయింది అని అంటాడు. అప్పుడే ఇక ఆ మాట విని మహాలక్ష్మి, ఉండండి పెత్తి, వస్తున్నాను. ఏంటి, నువ్వు కట్టిన ఈ తాళి వల్లే నేను తిరిగి వచ్చానా అని మహాలక్ష్మి అంటుంది. మరి అంతే కదా, ఎంత కోపంలో ఉన్నా సరే మీరు ఆ మెడలో ఉన్న తాళిని తీసారా తీయలేదో, నా మీద కోపం వచ్చినా సరే ఆ తాళిని అలాగే పెట్టుకున్నారు. అందుకని ఆ తాళి బంధమే మళ్ళీ మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చింది అని చెప్పడంతో ఇక ఆ మాట విన్న మహాలక్ష్మి, అంటే నేను ఇంటికి తాళి ఉండడం బట్టే వచ్చానని అనుకుంటున్నారు కదా మీరు అని చెప్తుంది మహాలక్ష్మి. అంతే కదా అని చక్రి అనడంతో వెంటనే మహాలక్ష్మి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తాళిని తీసి అయితే ఇచ్చేస్తుంది. అలా తాళిని తీసి ఇచ్చేయడంతో ఒకేసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఇది నార్మల్గా నేను మంగళసూత్రమని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే మనకి జరిగింది అసలైన పెళ్లి కాదు కదా. మనం ఒకరినొకరు మనసులో అర్థం చేసుకుని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. మన సమస్యల నుంచి బయటపడడానికి మాత్రమే పెళ్లి చేసుకున్నాము. మరి అలాంటప్పుడు ఇది నా మెడలో కేవలం అలంకరణగా మాత్రమే ఉంది తప్ప తాళిగా లేదు. ఇది దీనివల్లే మనిద్దరి మధ్య బంధం ఉందంటే నేను నమ్మను. కాబట్టి మీకే తీసి ఇచ్చేశాను. బంగారపు తాడు కదా అని వేసుకున్నాను. ఎప్పుడూ నేను దీన్ని తాళిగా అయితే చూడలేదు. జాగ్రత్త, ఇది బంగారపు తాడు కదా, అందుకని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి. మహాలక్ష్మి అది ఇచ్చేసరికి ఒక్కసారి చక్రి షాక్ అయిపోతూ ఉంటాడు. మహాలక్ష్మి లోపలికి వెళ్ళాక అప్పుడే మాధవ తిడతాడు, రే ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలియదేంట్రా నీకు? తను తాళిని తీసి ఇచ్చేసింది కేవలం నీ వల్లే. నువ్వన్న మాటలకి తను తాళి తీసి ఇచ్చేసింది. ఆ రోజు తాళి కట్టిన దానికే నేను నీ గదిలోకి వచ్చి పడుకుంటాను, నా హక్కు అన్నావు. మళ్ళీ ఒకవేళ ఈ తాళిని చూసి అలా అంటావేమో అని భయమేసి నీ ఓగుడికి ఇప్పుడు తను తాళిని చేతిలో పెట్టింది. నీకు బుద్ధి లేదురా అని అంటూ ఉంటాడు మాధవ అలా అన్న తర్వాత అప్పుడే చక్రి తన మెడలో ఈ తాళి వేసేసుకుంటాడు. తన మెడలో నుంచి తీసేస్తే ఈ తాళి నన్ను జాగ్రత్తగా ఉంచుకోమంది కాబట్టి నా మెడలో వేసుకుంటానని తాళి మెడలో వేసేసుకుంటాడు. అప్పుడు అది చూసి కేశవ, కన్నా ఇద్దరు కూడా నవ్వుతూ ఉంటారు. మగాడవై ఉండి నువ్వు తాళి వేసుకున్నావేంట్రా అని. రే నవ్వుకోండిరా నవ్వుకోండి, ఇది మహాలక్ష్మి గారు జాగ్రత్తగా చూసుకోమన్నారు. ఏదో ఒక రోజు మళ్ళీ ఇదే తన మెడలో నా చేత వేయించుకుంటుంది కదా, అందుకని అని అంటూ ఉంటాడు చక్రి. పగటి కల
కలలు కనకనాయనా నువ్వు అని కేశవ అనడంతో పగటి కలలేం కాదు, ఇవి నిజంగానే జరుగుతుంది, చూస్తూ ఉండు అని అంటూ ఉంటాడు చక్రి. తర్వాత మహా ఉదయమే ఆఫీస్కైతే బయలుదేరుతుంది. అలా ఆఫీస్కి వెళ్లిన తర్వాత ఇంతలో అంటూ ఉంటుంది దివ్య, ఏంటి హాస్టల్లో ఉన్నట్టే ఉండి వెంటనే వెళ్ళిపోయావు, పాపం అతన్ని క్షమించేశావా అని అడుగుతుంది. నేనతన్ని క్షమించలేదు, నేను మిగతా వాళ్ల కోసం వెళ్ళాను, మొన్న నన్ను జాయిన్ చేయడానికి వచ్చారు కదా, ఆయన గురించి వెళ్ళాను అని చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి. ఎవరికి చెప్తున్నావు ఈ మాటలు అని అనగానే అప్పుడే ఇంతలో దివ్యకైతే ఫోన్ వస్తుంది. మా అమ్మ ఇప్పుడు ఫోన్ చేస్తుందేంటి అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది దివ్య. ఇక ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత అప్పుడే ఇక దివ్య అయితే ఇలా అంటుంది, ఏంటమ్మా ఈ టైంలో ఫోన్ చేశావు అని అడగడంతో, ఏం లేదమ్మా, నాకు చాలా టెన్షన్గా ఉంది అని అంటూ ఉంటుంది. నీకు టెన్షన్ ఎందుకమ్మా, ఏం జరిగింది అని అనగానే, ఏం లేదమ్మా, ఈరోజు ఉదయమే నాకొక కీడులాగా అనిపించింది, అదే ఏదో జరుగుతుందని నాకు అనుమానం వచ్చింది. అప్పుడు సాయంత్రం మీ నాన్న బండి మీద నుంచి పడిపోయారు, ఏదో చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. అప్పుడు అనుకున్నాను పొద్దున్న అందుకే అలాగా శకునంగా అనిపించింది అని. ఏంటమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు, నాన్న బైక్ మీద నుంచి పడిపోవడమేంటి, నీకేదో శకున. తలో మీ నాన్న సాయంత్రం అయ్యేసరికి తలకి కట్టుకొని గాయాలతో వచ్చారు. అప్పుడు అనిపించింది ఉదయం ఇది జరుగుతుందని ముందే నాకు శకునంగా అనిపించింది అని అంటూ ఉంటుంది. అమ్మా, ఈ రోజుల్లో కూడా చాదస్తాలేంటమ్మా నువ్వు మరీను అని అనడంతో, చాదస్తం కాదమ్మా, నిజం, ఆడది మెడలో తాళి తీయకూడదు, కానీ ఈ మధ్య చాలామందికి ఫ్యాషన్ అయిపోయింది. తాలిబొట్టు పక్కన పెట్టేసి చాలామంది చిన్న నల్లపూసలు వేసుకొని తిరుగుతున్నారు. తాలిబొట్టు తీయడమంటే ఏంటో పెద్ద ఫ్యాషన్గా భావిస్తున్నారు. అసలు తాలిబొట్టు ఆడవాళ్లు తీయకూడదు. ఒకవేళ తీయాల్సిన పరిస్థితి వస్తే భర్త చేత నల్లపూసలు మెడలో వేయించుకొని, లేకపోతే పసుపు కొమ్ము తాడుని మెడలో వేయించుకొని అప్పుడు మంగళసూత్రం తాడుని తీసేవాళ్ళు. కానీ ఇప్పుడా ఇలా పెట్టేసి ఇలా కుంకానికి తగిలిచ్చేసుకుంటున్నారు. ఏంటో అని అంటూ ఉంటే, నువ్వే అంటున్నావు మరి, వాళ్ల భర్తలందరూ బానే ఉంటున్నారు కదా, మరి నీకెందుకమ్మా అలా అనిపిస్తుంది అని చెప్తూ ఉంటే, లేదమ్మా, నా మనసుకొచ్చింది నేను చెప్పాను అంతే అని అంటూ ఉంటుంది. తర్వాత దివ్య ఫోన్ పెట్టేశాక మహాలక్ష్మి అడుగుతుంది, ఏంటి మీ అమ్మగారేదో టెన్షన్ పడుతున్నారు అంటున్నావు అని అడుగుతూ ఉంటే, అదే ఈరోజు మా అమ్మ ఉదయం ఇల్లు తుడుస్తుంటే తాలిబుట్టు పెరిగిపోయిందంట. అది చూసి మా నాన్నకేదో జరిగిపోతుందేమో అని భయపడిపోతూ ఉండగానే మా నాన్న బైక్ మీద నుంచి పడిపోయారని, అదే ఇలాగే సూచించిందని అపశకునమని అంటుంది అని అనంగానే, ఇలాంటివి కూడా ఉంటాయా అని మహాలక్ష్మి అడుగుతుంది. అప్పుడే తను తాలి తీసేసిన విషయం అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక దివ్య, అవును, కొంతమందికి జరుగుతూ ఉంటాయి, మా అమ్మకి ఇలాంటి సెంటిమెంట్ అంటే చాలా నమ్మకం, తను బాగా నమ్ముతుంది అని చెప్తూ ఉంటే, అప్పుడే అవునా అని మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత ఇక ఇంటికైతే వెళ్తుంది. వెళ్ళాక చక్రి అయితే ఇంట్లో కనిపించడం. చక్రి కనిపించకపోయేసరికి పెద్ది, చక్రీగారు రాలేదా ఇంకా అని అడుగుతూ ఉంటే, వాడెందుకు వస్తాడమ్మా, వాడు చాలా పొద్దవుతుంది కదా వచ్చేసరికి, జులై తిరుగులు తిరిగి వస్తాడు, ఇప్పుడు పని కూడా లేదు కదా వాడికి అని అంటూ ఉంటే, అప్పుడే ఇక మహాలక్ష్మి ఎక్కడికి వెళ్ళుంటారో, ఫోన్ చేస్తే ఏమనుకుంటారో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది. కాని ఫోన్ చెయ్యదు. ఇంతలో చక్రి అయితే వచ్చేస్తాడు. చక్రి రావడంతో తనైతే అమ్మయ్య వచ్చేశాడా అని అనుకుంటూ ఉంటుంది. ఇక అర్ధరాత్రి 12 అవుతుంది. 12 అయిన తర్వాత చక్రి అందరినీ కూడా నిద్రలేపుతాడు. ఏంట్రా, ఎందుకు ఇప్పుడు నిద్రలేపుతున్నావు అని మాధవ అడుగుతూ ఉంటే, ఈరోజు మహాలక్ష్మి గారు పుట్టినరోజు అన్నయ్య, తన కోసం కేక్ తీసుకొచ్చాను, సర్ప్రైజ్ ఇద్దామని, అందుకే మీ అందరూ నిద్రలేవండి, రే కన్నా నువ్వు లేచి వెళ్ళి డోర్ కొట్టు, మీ వదిని పిలు అని చక్రి అంటాడు. అప్పుడే కన్నా వెళ్ళి వదినా వదినా అని తలుపు కొడతాడు. ఇక తలుపు కొట్టడంతో నిద్రలేచే మహాలక్ష్మి లోపలికైతే బయటికైతే వస్తుంది. అలా వచ్చిన తర్వాత అప్పుడే మహాలక్ష్మి, మీరు బయటికొచ్చేటప్పుడు కళ్ళు మూసుకోవాలి గట్టిగా అని అంటాడు చక్రి. కళ్ళు మూసుకొని బయటికొస్తుంది. ఇప్పుడు తెరవండి అని చెప్తాడు. ఎదురుగా కేక్ అయితే ఉంటుంది.
పుట్టినరోజు శుభాకాంక్షలు మహాలక్ష్మి గారు, మరి ఈరోజు మీ పుట్టినరోజు కదా అని అంటూ ఉంటాడు చక్రి. ఆ మాట విని ఎంతో ఆనందపడుతుంది మహాలక్ష్మి. నా పుట్టినరోజన్న విషయం నేనే మర్చిపోయాను అని చెప్పడంతో అప్పుడే ఇక మాధవ హ్యాపీ బర్త్డే అమ్మా అంటూ చెప్తాడు. అలా అందరూ కూడా హ్యాపీ బర్త్డే చెప్పి కేక్ కట్ చేయమంటారు. ఇక కేక్ అయితే కట్ చేస్తుంది. కేక్ కట్ చేసిన తర్వాత చక్రీకే మొదటిగా తినిపిస్తుందేమో అని అనుకుంటుంటాడు చక్రి. కానీ కేక్ అయితే చక్రీకి పెట్టదు. పక్కనే ఉన్న మాధవకైతే కేక్ పెడుతుంది. తినండి పెద్ది అని చేతికిస్తుంది. కన్నాకేమో నోట్లో పెడుతుంది. తర్వాత కేశవకి చేతికిస్తుంది. తప్పకుండా తనకి నోట్లోనే పెడుతుందేమో అని చక్రి అయితే నోరు చాపుతాడు. నోరు చాపితే చక్రి చేతికిస్తుంది. నోట్లో పెట్టదు మహాలక్ష్మి. దాంతో ఒకసారి అందరూ కూడా చక్రిని చూసి బాగా నవ్వుతారు. తర్వాత నారాయణ ఏంటి ఇప్పుడు లేచారు అంటూ లోపలికి వస్తాడు. ఈరోజు మహాలక్ష్మి పుట్టినరోజు నాన్నా అని మాధవ అనడంతో పుట్టినరోజు శుభాకాంక్షలు మమ్మీ అని అంటాడు నారాయణ. థ్యాంక్ యూ సన్ అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి. ఇక థ్యాంక్ యూ సన్ అన్న తర్వాత కేకు అయితే నారాయణకి నోట్లో పెడుతుంది. తిను సన్ను అని చెప్పి నోట్లో పెట్టంగానే నారాయణ కళ్ళలో నీళ్ల వస్తాయి. ఉదయమే లేచి అందరం గుడికి వెళ్దాము అని చెప్తాడు చక్రి. ఇక ఉదయం లేచి అందరూ కూడా గుడికైతే వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక మాధవ అందరూ కూడా ప్రదక్షిణలు చేసి పూజ అయితే జరిపిస్తారు. ఇంతలో మాధవకి అర్జెంటుగా పనుందని ఫోన్ వస్తుంది. చక్రిని మహాలక్ష్మిని తీసుకురమ్మని కన్నా వీళ్ళందరూ పనుందని వెళ్ళిపోతారు. తర్వాత చక్రి అయితే బయట ఎవరో తన స్నేహితుడు వస్తే మాట్లాడుతూ ఉండగా ఇంతలో గుడిలో ఉన్న స్వామీజీ మహాలక్ష్మి దగ్గరికి వస్తారు. మెడలో తాలిబుట్ట లేదమ్మా అని అడుగుతూ ఉంటే అప్పుడే అది నాకు జరిగింది. అసలు పెళ్లి కాదు స్వామి, ఏదో సమస్య నుంచి బయటపడడానికి ఆ పెళ్లి జరిగింది. నిజమైన పెళ్లి కాదు, అందుకనే తాళి తీసేశాను అని చెప్తుంది మహాలక్ష్మి. అప్పుడే స్వామి చూడమ్మా, అది నీ సమస్యలు తగ్గడానికి నువ్వు చేసుకున్న పెళ్ళని అనుకుంటున్నావు. కానీ ఆ బ్రహ్మదేవుడే మీ ఇద్దరూ పెళ్లి చేశాడు. ఆ పరమేశ్వరుడు ఆశీస్సులున్నాయి. మీ పెళ్లి జరిగినప్పుడు అది నిజమైన పెళ్ళే. అతనితోనే నీ జీవితం ఉంటుంది. నువ్వు తాలిని బయటికి తీసినప్పుడే నీ భర్తకి గండం మొదలైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడవాళ్లు మెడల నుంచి తాలి తీయకూడదమ్మా. ఏదో ఒకరోజు భర్తకి గండం అవుతుంది అని చెప్తూ ఉంటాడు స్వామీజీ. నీ భర్తకి ఆ గండం ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు. ఆ గండం నుంచి తప్పించుకోవాలంటే మళ్ళీ తిరిగి నువ్వు మెడలో ఆ తాలిని వేసుకోవాలి. లేకపోతే ఆ గండం నీ భర్తని మింగేస్తుంది అని స్వామీజీ నిజాన్ని బయటపెడతాడు. అది విని షాక్ అయిపోతూ ఉంటుంది మహాలక్ష్మి. నేను తాలిని తీసి తప్పు చేశానా? ఇప్పుడు చక్రిగారికి ఏదైనా ప్రమాదం జరుగుతుందా? ఏం చెయ్యాలి? తిరిగి ఆ తాలిని మెడలో వేసేసుకోవాలి. ఇప్పుడు అడిగితే చక్రిగారు ఏమంటారో అని అనుకుంటూ ఉంటుంది. మహాలక్ష్మి చూశారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? మరి మహాలక్ష్మి స్వామీజీ చెప్పిన మాటలు విని తిరిగి తాలిబొట్టు తన మడలో వేసుకుంటుందా లేదా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి.